మంచి ప్రభుత్వంలో ఓ మాజీ మంత్రి ఏకంగా 600 కోట్ల భూమికి ఎసరు పెట్టేశాడట. 30 ఎకరాల భూమి వైజాగ్ ఎండాడలో ఎకరం 20 కోట్ల రూపాయలు పైగా ఖరీదు చేసేటువంటి స్థలానికి ఎగనామం పెట్టేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళప్పగించి చూసినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు భూమిగా మార్చి ముగ్గురు పేరుతో పట్టాలు కూడా సిద్ధం చేసి ఆ భూమిని బయట మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి మాజీ మంత్రి సిద్ధమవుతుంటే గంట కొట్టాల్సినటువంటి వాళ్ళు గుడ్లు అప్పగించి చూశారు అని ఆంధ్రజ్యోతి పత్రికే బయటపెట్టింది. మరి దీని మీద ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? వైజాగ్ లాంటి ఒక ప్రీమియర్ సిటీలో అంత పెద్ద మొత్తంలో భూమిని ఏకకాలంలో కొల్లగొట్టేసేందుకు ప్రభుత్వ రికార్డులన్నీ తారుమారు చేసేసి రీసర్వేలో కూడా ట్యాంపరింగ్ చేసేసి ఇదేచ్ఛగా దందా చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏ సమస్య మీద స్పందించాలి? అదే సమయంలో పవన్ కళ్యాణ్ సొంత మిత్రుడే బండ్ల గణేష్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టే పనిలో ఉన్నాడు. దాంతో బ్యాంకులు ఆయన ఆస్తుల్ని అంటే తనఖా పెట్టినటువంటి ఆస్తుల్ని వేలం వేయడానికి చూస్తుంటే వాటి మీద కూడా స్టే తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దాన్ని తెలంగాణ హైకోర్టు తప్పని చెప్పింది. ఇప్పుడు వేలం వేసే పనికి బ్యాంకు సిద్ధమవుతుంది. మరి ఇలాంటి నేరాల్లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే పని, ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టే పని, ఇలాంటివంతా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వాళ్లే చేస్తుంటే ఆయన వేటి మీద స్పందించాలి? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, తన్నేదో అన్నారని, ఇంకెక్కడెవడో నోరు చేరారని కేసు మీద కేసు కట్టి కేసు మీద కేసు పెట్టి బెయిల్ మీద బెయిల్ వస్తున్నా, కోర్టు పదే పదే చీవాట్లు పెడుతున్నా వాటన్నిటినీ ఖాతరు చేయకుండా ముందుకు సాగడం అంటే పవన్ కళ్యాణ్ ప్రయారిటీస్ ఎక్కడున్నట్టు? ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలా? లేకుంటే ఎవరో ఎక్కడో ఏదో వాగారని దాని చుట్టూ తిరిగి జనం దృష్టిని మళ్లించి అలాంటి భూ దొంగలకి, భూ బకాచూరులకి వంత పాడాలా? ఏం చేయాలి ఉప ముఖ్యమంత్రిగా? మీరేమనుకుంటున్నారు? బ్యాంకుల సొమ్ములు కొల్లగొట్టి అప్పులు చెల్లించకుండా ఎగ్గొడుతుంటే అలాంటి వాళ్ళని కట్టడి చేయాలా? మిత్రుడు కాబట్టి వాళ్ళని కాపాడుతూ తనను విమర్శించారు కాబట్టి వాళ్ళందరి మీద కేసు కట్టి వెంటాడి వేధించే పనిలో పడాలా? ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? చాలా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాష్ట్రమంతా వర్షాభావ పరిస్థితిలో రైతాంగం విలవిల్లాడుతోంది. ఒకవేళ సాగునీరు అందుతున్న గోదావరి డెల్టా లాంటి ప్రాంతంలో పంట సాగు చేద్దామంటే ఎరువు బస్తా దొరక్క విలవిల్లాడాల్సి వస్తుంది. కౌలుదారుడైతే బ్లాక్ మార్కెట్లో భారీ మొత్తానికి కొని వ్యవసాయం చేయాల్సిన దుస్థితి వచ్చింది. పంట పండించేటంత వరకు ఒక పరిస్థితి, పండించిన తర్వాత మరో దుస్థితి అన్నట్టుగా మారుతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా మార్కెట్లో ధరలు యథేచ్ఛగా పెరుగుతున్నాయి. ఇప్పుడు రైతు పండించిన పంట అమ్మకానికి పట్టుకెళ్తే ఏం చేయాలో పాల్పోని పరిస్థితి వస్తుంది. పక్కనే బెంగళూరులో ఒక్కొక్క డబ్బాకి 300 రూపాయలు ఇస్తుంటే అదే డబ్బాకి మదనపల్లిలో టమోటా 100 రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో దళారులు ఎంతగా తెగిస్తున్నారో, ఎంతగా రైతుని విలవిల్లాడేలా చేస్తున్నారో స్పష్టంగా చాటుతోంది. మరి ఉప ముఖ్యమంత్రిగా దేని మీద దృష్టి పెట్టాలి? ఏది ఆయనకి ప్రాధాన్యంగా ఉండాలి? ఆరుగాలం కష్టపడుతున్నటువంటి రైతు కష్టాల మీద శ్రద్ధ పెట్టి కష్టాలు తీర్చడానికి ఆయనేమైనా కష్టపడి కృషి చేయాలా? కాకుంటే తననెవరో ఏదో అంటున్నారు, తన మీదకి ఎవరో వస్తున్నారు, వాళ్ళ మీద రాష్ట్రం అంతా అన్ని మూలలా కేసు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలా? అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందో, ఆయన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏ మేరకు నిర్వహిస్తున్నారో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. విశాఖ లాంటి మహానగరంలో 600 కోట్ల రూపాయల ఖరీదైన ప్రభుత్వ భూమికి పంగనామం పెడుతుంటే మాజీ మంత్రి స్వయంగా 30 ఎకరాల భూమికి ఎసరెట్టి పూర్తిగా సొంతం చేసుకునే స్కెచ్ చేస్తుంటే కట్టడి చేయలేనటువంటి ప్రభుత్వం ఎవడో యూట్యూబర్ మీద కేసు పెట్టి ఏదో ఉద్ధరించామని, ఏదో సాధించామని సంబరపడితే జనాలు ఏమనుకోవాలా? రైతంతా ఇప్పుడు అవస్థల్లో ఉంటే, అన్నదాత కన్నీరు కారుస్తుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి కనికరం లేనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు కంట్రోల్ చేస్తాం, అసభ్య పదజాలాలు అడ్డుకుంటాం. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ఉదయించదా? బండ్ల గణేష్ లాంటి వాళ్ళే బ్యాంకులకి ఎగనామం పెట్టి టోపీ పెడుతుంటే
కుచ్చుటేపు పెట్టినటువంటి వాళ్ళని వెంటెట్టుకుని ఇంకేదో ఉద్ధరిస్తాం అని చెప్తుంటే జనం ఎలా నమ్మాలట? ఇలాంటి అనేక ఉదంతాలు ఇప్పుడు మన కళ్ళ ముందుకైతే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వీటన్నిటినీ వదిలి రావణ్ అనే ఒక యూట్యూబర్ ప్రశ్న అనే పేరుతో ఛానల్ నడుపుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయడమే, అతని పీచమనచడమే, అలాంటి వాళ్ళ గొంతు నొక్కడమే, ఇంకెవరు అలా తనను విమర్శించకుండా చేయడమే అనే లక్ష్యంతో సాగుతున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తోంది. ఇలా గొంతు నొక్కి పీచమణిచి తన పని సులువుగా సజావుగా సాగించేసుకుందాం అని అనుకుంటే గతంలో చాలామంది బొక్కబోర్లా పడ్డారు. అలాంటి అప్రజాస్వామిక ధోరణి వల్ల ప్రజల ముందు భంగపడ్డారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందిస్తే ఆయనకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందే తప్ప లేదంటే మరింతగా పూర్తిగా అబాసు పాలైపోవడం ఖాయమనే దిశలో తాజా పరిణామాలున్నాయని మనం చెప్పక తప్పదు.